నమస్కారం. 2027 జనగణన కోసం ఫీల్డులోకి వెళ్లబోతున్న గణనాదారులందరికీ ఏకే ఎడ్యుఫ్యూషన్ ఛానల్ అందిస్తున్న ఈ ప్రత్యేకమైన ఎక్స్ప్లెనేటరీ మాస్టర్ క్లాస్కు స్వాగతం. హెచ్ఎల్ఓ యాప్లో డేటా ఎంట్రీ అనగానే అబ్బా ఎక్కడ తప్పు చేస్తామో అన్న టెన్షన్ చాలా మందిలో ఉంటుంది, అవునా? ఆ కన్ఫ్యూషన్ను పూర్తిగా పారద్రోలి మీలో 100% కాన్ఫిడెన్స్ నింపడమే ఈ మాస్టర్ క్లాస్ అసలు టార్గెట్. సరే, ఇక అస్సలు లేట్ చేయకుండా మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. హెచ్ఎల్ఓ యాప్లో ఎదురయ్యే పెద్ద పెద్ద చిక్కుముడులను కూడా చాలా ఈజీగా, ఎలాంటి భయం లేకుండా సాల్వ్ చేయడానికి ఏకే ఈడియు ఫ్యూజన్ వాళ్ళు తీసుకొచ్చిన అద్భుతమైన విజువల్ గైడ్ ఇది. ఎక్కడ కొత్త అని నొక్కాలి, ఎక్కడ పునరావృతమని నొక్కాలి, ఈ డౌట్స్ అన్నీ ఇవాళ మనం క్లియర్ చేసేసుకుందాం. అసలు ఫీల్డులో ఉన్నప్పుడు మనకు ఎదురయ్యే అతి పెద్ద ప్రాబ్లమేంటో తెలుసా? ఇదో పెద్ద అపార్ట్మెంట్, అందులో చాలా ఇళ్ళు, మళ్ళీ చాలా కుటుంబాలు. ఇలాంటి చోట పొరపాటున ఏ రాంగ్ బటన్ నొక్కినా కష్టపడి చేసిన డేటా అంతా ఎక్కడ డిలీట్ అయిపోతుందో అన్న భయం నిజంగా గుండె ఆగినంత పనవుతుంది కదా. ఎగ్జాక్ట్గా ఆ భయాన్ని పోగొట్టడానికే మనమిక్కడ కలుసుకున్నాం. ఇవాళ మనం ఒక 6 ముఖ్యమైన అంశాలను కవర్ చేయబోతున్నాం. బేసిక్ డెసిషన్ ట్రీ దగ్గర నుంచి మొదలుపెట్టి సాధారణ ఇల్లు, షాపులు, ఒకే ఇంట్లో ఎక్కువ కుటుంబాలున్నప్పుడు ఏం చేయాలి, 5వ భవనం లాంటి ఒక పెద్ద ఛాలెంజ్, ఇలా అన్నీ చూద్దాం. లాస్ట్లో ఒక సూపర్ చీట్ షీట్ కూడా ఉంది సుమా. మొదటి విభాగం, సమస్య మరియు నిర్ణయ వృక్షం. అసలు ఫీల్డులోకి వెళ్లేముందే ఈ యాప్ వెనుక ఉన్న బేసిక్ లాజిక్ ఏంటో ఒకసారి చూద్దాం. ఈ సింపుల్ లాజిక్ని మీ మైండ్లో అలా ఫిక్స్ చేసేసుకోండి. అది పూర్తిగా కొత్త భవనమైతే సింపుల్, కొత్త అనే బటన్ నొక్కండి. అదే పాత భవనంలో మరో ఎంట్రీ అయితే పునరావృతం నొక్కండి. అదే భవనంలో ఇల్లు కొత్తదైతే మళ్ళీ కొత్త, ఒకే ఇంట్లో వేరొక కుటుంబముంటే అప్పుడు పునరావృతం. ఈ ఒక్క లాజిక్ అర్థమైతే చాలు, లైన్ నంబర్, భవనం నంబర్, ఇంటి నంబర్, కుటుంబం నంబర్ అన్నీ ఎంత రిథమిక్గా సెట్ అవుతాయో మీకే తెలుస్తుంది. రెండవ విభాగం, సాధారణ మరియు నివాసేతర నిర్మాణాలు. ఫీల్డులో మనకు ప్రతిరోజు కనిపించే అత్యంత కామన్ పరిస్థితులివి. ఇక్కడ కండిషన్ 1 చూద్దాం. ఉదాహరణకు మన పల్లెటూర్లలో ఉండే ఒక మామూలు పెంకుటిల్లు లేదా సిటీలో ఒక ఇండిపెండెంట్ ఇల్లు ఊహించుకోండి. అంటే ఒకే భవనం, ఒకే ఇల్లు, అందులో ఒకే కుటుంబం. ఇక్కడ యాప్ ఆటోమేటిక్గా లైన్ నంబర్, కుటుంబ నంబర్ తీసేసుకుంటుంది. మనం చేయాల్సిందల్లా భవనం మరియు జనగణన ఇంటి నంబర్ దగ్గర కొత్త అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడమే. చాలా సింపుల్ కదా. ఇప్పుడు కండిషన్ 2, ఇదొక నివాసేతర నిర్మాణం. అంటే ఎవరూ నివసించని ఒక షాప్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, లాక్ చేసి ఉన్న ఒక కిరాణా కొట్టు లేదా షట్టర్ వేసిన గోడౌన్ అనుకుందాం. ఇక్కడ మనం వినియోగ కోడ్ 3 ఎంచుకోగానే మిగతా ప్రశ్నలన్నీ యాప్ స్కిప్ చేసేస్తుంది. అక్కడ ఎవరూ నివసించరు కాబట్టి కుటుంబ క్రమ సంఖ్య అనేది అసలు జనరేటే అవ్వదు. అంతే. నెక్స్ట్ సెక్షన్, బహుళ ఇల్లు మరియు బహుళ కుటుంబాలు. ఒకే గోడ లేదా ఒకే పైకప్పు పంచుకునే ఇళ్ళు వచ్చినప్పుడు ఈ డేటా గేమ్ కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ రియల్ వరల్డ్ కండిషన్ చూద్దాం. ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఓనరు, పైన ఫస్ట్ ఫ్లోర్లో అద్దెవాళ్ళు ఉంటున్నారనుకుందాం. రెండో ఇంటి వాళ్ళ డేటా ఎంటర్ చేసేటప్పుడు బిల్డింగ్ ఒకటే కాబట్టి భవనం నంబర్ దగ్గర పునరావృతం నొక్కాలి. కాని ఇల్లు వేరు కదా, అందుకే ఇంటి నంబర్ దగ్గర మాత్రం కొత్త అని నొక్కాలి. ఇక కండిషన్ 4, ఒకే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఉంటూ 2 వేర్వేరు వంటగదులు మెయింటైన్ చేస్తున్నారు అనుకోండి. ఇక్కడే ఉంది అసలైన ట్రిక్. ఆ రెండో కుటుంబానికి ఎంట్రీ ఇచ్చేటప్పుడు భవనం, ఇల్లు రెండింటికీ పునరావృతం బటనే నొక్కాలి. ఎందుకంటే బిల్డింగ్ మారలేదు, ఇల్లు మారలేదు, కేవలం వంటగదిని బట్టి ఇంకో కుటుంబం యాడ్ అవుతోంది, అంతే. ఇక విభాగం 4, సంక్లిష్టమైన సవాలు, 5వ భవనం. ఇక్కడ నుంచే మన అసలైన మాస్టర్ టెస్ట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే, ఒక పెద్ద అపార్ట్మెంట్ అనగానే మనకు కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఎర్రర్స్ ఇక్కడే వస్తాయి. అందుకే ఇలాంటి పెద్ద నిర్మాణాలను మనం ఎప్పుడూ 2 వేరువేరు ఫేజులుగా విడగొట్టి చూడాలి. అప్పుడే ఏ డేటా మిస్ అవ్వదు. ఇక్కడ ఒకే భవనంలో 2 ఇళ్లున్నాయి, అందులో ఏకంగా 5 కుటుంబాలుంటున్నాయి. ఎలా చేయాలో చూద్దామా? ఫేజ్ 1 చూద్దాం. గ్రౌండ్ ఫ్లోర్లోని మొదటి ఇంట్లో 3 కుటుంబాలు అద్దెకుంటున్నాయి అనుకోండి. మొదటి కుటుంబానికి ఎంట్రీ చేసేటప్పుడు భవనం, ఇల్లు 2 కొత్త అని ఇస్తాం. కానీ అదే ఇంట్లో ఉన్న మిగతా 2 కుటుంబాలకు మాత్రం భవనం మరియు ఇల్లు ఈ రెండింటికి పూర్తిగా పునరావృతం బటన్ మీదే ఆధారపడాలి. ఇప్పుడు ఫేజ్ 2, ఇది ఫస్ట్ ఫ్లోర్లోని రెండో ఇల్లు అనుకుందాం. ఇందులో 2 కుటుంబాలున్నాయి.
ఇక్కడ భవనం అదే కాబట్టి భవనం నెంబర్ దగ్గర పునరావృతం నొక్కాలి. కాని ఇల్లు కొత్తది కదా, అందుకే జనగణన ఇంటి నెంబర్ దగ్గర ఖచ్చితంగా కొత్త బటన్ నొక్కాలి. ఆ తర్వాత 5వ కుటుంబానికొచ్చేసరికి మళ్ళీ రెండింటికీ పునరావృతం నొక్కేయాలి. ఇంత కాంప్లెక్స్ విషయాన్ని ఏకే ఎడ్యుఫ్యూజన్ వాళ్ళు ఎంత నీటుగా డిజైన్ చేసి చెప్పారో గదా. తదుపరి విభాగం సంస్థాగత గృహాల మాయాజాలం. మన 6వ పరిస్థితి కొంచెం వెరైటీగా ఉంటుంది. ఒకే భవన సముదాయంలో మామూలు ఇళ్ళు ఉండి వాటి మధ్యలో ఒక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ లేదా ఆశ్రమం లాంటి సంస్థాగత గృహం ఉందనుకోండి. అంటే ఒకవైపు సాధారణ కుటుంబం, మధ్యలో హాస్టల్, మళ్ళీ పక్కన ఇంకో సాధారణ కుటుంబం. అప్పుడు డేటా ఎలా వెయ్యాలి? ఇక్కడే మనకు ఒక మ్యాజిక్ కోడ్ ఎంట్రీ ఇస్తుంది. అదే 999. ఈ సంస్థాగత కుటుంబాల కోసం యాప్ ఆటోమేటిక్గా ఇచ్చే ఒక బ్రహ్మాస్త్రం లాంటి యూనివర్సల్ క్రమసంఖ్య ఇది. ఈ 999 కోడ్ చేసే అసలు మ్యాజిక్ ఏంటంటే, మనం సంస్థాగతం అని ఎంచుకోగానే అప్పటిదాకా నడుస్తున్న నార్మల్ కుటుంబాల సీక్వెన్స్ని యాప్ ఆటోమేటిక్గా పాజ్ చేసి నేరుగా 999 కోడ్ ఇచ్చేస్తుంది. ఆ హాస్టల్ డేటా అయిపోయాక నెక్స్ట్ వచ్చే నార్మల్ కుటుంబానికి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా పాత నంబరింగ్ ఎక్కడైతే ఆగిందో ఎగ్జాక్ట్గా అక్కడ్నుంచే మళ్ళీ స్మూత్గా స్టార్ట్ అవుతుంది. ఇక ఫైనల్ సెక్షన్ మాస్టర్ చీట్ షీట్ సమ్మరీ. ఇవన్నీ ఒకే చోట సులభంగా గుర్తుంచుకోవడానికి ఈ టూల్ భలే పనిచేస్తుంది. ఈ మాస్టర్ చీట్ షీట్ ఒకసారి చూడండి. మొత్తం 6 రకాల పరిస్థితులు, ఎక్కడ ఏ బటన్ కాంబినేషన్ వాడాలి అనేది ఎంత స్పష్టంగా ఉందో కదా. ఫీల్డ్లో మీకు ఏ చిన్న డౌటొచ్చినా సరే ఈ టేబుల్ని ఒక్కసారి మైండ్లో గుర్తు చేసుకోండి చాలు. మరియు అస్సలు మర్చిపోకండి, గణనాధారులకు ఎలాంటి సమస్య ఎదురైనా దాన్ని సాల్వ్ చేయడానికి మన ఏకే ఈడియు ఫ్యూజన్ ఛానల్ ఎప్పుడూ మీ వెంటే ఉంటుంది. సో డేటా ఎక్కడ డిలీట్ అయిపోతుందో అన్న టెన్షన్ ఇంకా ఉందా? అస్సలు వద్దు. ఏకే ఈడియు ఫ్యూజన్ అందించిన ఈ సరికొత్త ఆత్మవిశ్వాసంతో 2027 జనగణన కోసం ఫీల్డ్లోకి అడుగుపెట్టడానికి మీరంతా రెడీనా? ఈ సింపుల్ రూల్స్ ఫాలో అయిపోతూ జీరో డేటా ఎర్రర్స్తో హెచ్ఎల్ఓ యాప్ను సునాయాసంగా జయించండి. మరి ఈనాటి ఈ విశ్లేషణ మీకు ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఫీల్డ్లో ఈ నాలెడ్జ్ని ప్రాక్టికల్గా అప్లై చేసి చూడండి. ఆల్ ద బెస్ట్.